సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్లలో పాజిటివ్ టాక్తో ముందుకెళ్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎమోషన్, వినోదం, సందేశం మేళవించిన మేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్కి థియేటర్లో విశేష స్పందన లభిస్తోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి వింటేజ్ ఎనర్జీ కనిపిస్తోందని, వెంకటేష్ గెస్ట్ రోల్లో సినిమాకు ప్రత్యేక బలం చేకూర్చిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరో హైలైట్గా నిలుస్తోంది. శశిరేఖ పాత్రలో ఆమె మెచ్యూర్ పర్ఫార్మెన్స్, చిరంజీవితో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని టాక్. ప్రమోషన్స్కు సాధారణంగా దూరంగా ఉండే నయనతార ఈ సినిమాకు మాత్రం ఆ నిబంధనలను పక్కన పెట్టి పాల్గొనడం యూనిట్కు ప్లస్ అయిందని సినీ వర్గాలు అంటున్నాయి. అనిల్ రావిపూడి మేకింగ్పై కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా హిట్ టాక్తో నడుస్తున్న క్రమంలో ఇందులో నటించిన స్టార్స్ రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సుమారు 70 కోట్ల మేర పారితోషికం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మార్కెట్ ఓపెనింగ్, శాటిలైట్ డిజిటల్ విలువలను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనుకాడలేదని సమాచారం. ఇక నయనతార విషయానికి వస్తే మొదట ఆమె 18 కోట్ల వరకు డిమాండ్ చేసిందని, చివరకు పరస్పర అంగీకారంతో 6 కోట్ల వద్దకు ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఇది సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ రేంజ్ రెమ్యూనరేషన్నే సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు భారీ పారితోషికం తీసుకున్నప్పటికీ ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొనడం వల్ల ఆమెపై ఉన్న అపవాదులకు బ్రేక్ పడిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకటేష్ గెస్ట్ రోల్కు భారీ రెమ్యూనరేషన్ అందిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం 20 నిమిషాల స్క్రీన్ టైం కోసం ఆయన సుమారు 9 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్, ఆయన పాత్రకు ఉన్న ఇంపాక్ట్ కారణంగానే ఈ మొత్తానికి నిర్మాతలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 25 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఈ రెమ్యూనరేషన్ వివరాలపై అధికారిక స్పష్టత లేకపోయినా ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా పాజిటివ్ టాక్, స్టార్ కాంబినేషన్లు, కమర్షియల్ ఎలిమెంట్స్తో మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి రేసులో బలమైన పోటీదారుగా నిలిచిందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.